మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. IPL 2026 వేదిక పైన ఆంధ్రప్రదేశ్ కుర్రాడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతానికి చెందిన స్పిన్ ఆల్రౌండర్ త్రిపురాణ విజయ్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున IPLలో అధికారికంగా అరంగేట్రం చేశాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో విజయ్ మైదానంలోకి అడుగుపెట్టి తన సుదీర్ఘ కలని నిజం చేసుకున్నాడు. గత సీజన్ మొత్తం బెంచ్కే పరిమితమైన అతడు ఈ మ్యాచ్లో తుది జట్టులో అవకాశం దక్కించుకొని ఒక్కసారిగా క్రికెట్ వర్గాలలో పెద్ద చర్చనీయాంశంగా మారిపోయాడు. నిజానికి IPL 2025 సీజన్ వేలానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు త్రిపురాణ విజయ్ని 30 లక్షల ధరకే సొంతం చేసుకుంది. దీంతో IPL టోర్నీకి ఎంపికైన శ్రీకాకుళం జిల్లా మొట్టమొదటి క్రికెటర్గా 24 ఏళ్ల విజయ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. తాజాగా ఈ మ్యాచ్లో డెబ్యూ చేయడం ద్వారా అతడు తన సొంత జిల్లాకు ఎనలేని గర్వకారణంగా నిలిచాడు. విజయ్ కేవలం స్పిన్ బౌలింగ్ మాత్రమే కాకుండా అటు బ్యాటింగ్ ఇటు ఫీల్డింగ్లోనూ అద్భుతంగా రాణించే పక్కా 3D ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో అతడు సయ్యద్ ముస్తాక్ అలీ సీనియర్స్ T20 టోర్నీలో చాలా అద్భుతంగా ఆడాడు. అలాగే వినుమన్కాడ్ వన్డే ట్రోఫీ, కల్నల్ CK నాయుడు టెస్ట్ క్రికెట్ మ్యాచ్లలో కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. వీటితో పాటు ఆంధ్ర ప్రీమియర్ లీగ్, దులీప్ ట్రోఫీ మరియు రంజీ ట్రోఫీ మ్యాచ్లలో కూడా అతడు ఆడి తన అద్భుతమైనటువంటి సత్తా చాటాడు. ఇప్పటి వరకు విజయ్ ఆడిన 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో అతడు ఏకంగా 52 వికెట్లు పడగొట్టి సెలెక్టర్లను ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా లిస్ట్ ఏ క్రికెట్లో 5 వికెట్లు, T20 ఫార్మాట్లో 14 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ తన తొలి IPL మ్యాచ్లో విజయ్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఒత్తిడి కారణంగా ఈ మ్యాచ్లో 2 ఓవర్లు వేసిన అతడు 29 పరుగులు సమర్పించుకున్నాడు. దురదృష్టవశాత్తు 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ రాబోయే రోజులలో అతడు ఖచ్చితంగా పుంజుకుంటాడని క్రికెట్ విశ్లేషకులు గట్టిగా నమ్ముతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఒక దశలో రాజస్థాన్ జట్టు సులభంగా 220 పరుగులు చేసేలా కనిపించింది. కానీ ఢిల్లీ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి రాజస్థాన్ జట్టు రన్ రేటుకు గట్టి బ్రేకులు వేశాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ తక్కువ స్కోర్కే పరిమితం కావాల్సి వచ్చింది. 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా 4 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ను మట్టి కరిపించింది.